నంద్యాలలో ఎస్సీ ఎస్టీ బాలుర వసతి గృహాలను ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాలను ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తప్పదు, ఏం చేస్తాం, అట్లున్నారు మన పైన అధికారులు. మీ కడుపులు కొట్టి సంపాదించుకోవాలనే ఆశలో ఉండరు. 1600 రూపాయలు ఇస్తారు మీకు నెలకు, బియ్యం కాకుండా. 1600తో ఒకవేళ చికెన్ అంటే తగ్గించి పెట్టచ్చు, మిగతా అన్ని అయితే రావాలి వాస్తవంగా, అని రావడంలే. విద్యార్థులకు అందిస్తున్న భోజనం వసతి సౌకర్యాలపై ఆరా తీసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో ఎస్టీ హాస్టళ్లలో ఆహార సౌకర్యాలు సంతృప్తికరంగా లేవని గుర్తించిన చైర్మన్ హాస్టల్ వార్డెన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పిల్లలే వాళ్ళ కడుపు కొడితే ఏమొస్తుంది, వాళ్ళు తింటే కదా చదువుకోగలరు. ఏమ్మా వాళ్ళేమందరూ మంచిగా ఉంటారు అందరూ అని నేను చెప్పను. వాళ్ళు కొంచెం అతి పిల్లలే ఉంటారు మామూలే, పిల్లలు కాబట్టి ఎవరు చెట్టు మాటలు ఉంటాయి. అతి మనం కంట్రోల్ చేసుకుని వాళ్ళు నయంగా భయంగా వాళ్ళకి మాట చెప్పుకొని జాగ్రత్తగా చదువుకుంటారు బాబు అని చెప్పి వాళ్ళకి అన్నీ ఏముందాడా 1600 డబ్బులు వస్తాయిరా, మీరే మెస్ చేసుకోండి, 50 మంది ఉంటారు, 50 మంది ఉంటే ఎంత వస్తుంది, ఎంత డివైడెడ్ పే చేసుకోండి, మీరే దీంట్లో ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకోండి, బంగారంగా చేసుకుంటారు కదా వాళ్ళే. ఏముందా నీ సొమ్మేం పోతుంది, నీకే బిల్లు వస్తుంది కదా, ఏ ఇబ్బంది ఏమి. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం కొనసాగితే వార్డెన్తో పాటు సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ నంద్యాల బొమ్మల సత్రం దగ్గర పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ లో ఉన్నాము. బీసీ పోస్ట్ మెట్రిక్ అండ్ ఎస్సీ 2 హాస్టల్స్ ఉన్నాయి. పోస్ట్ మెట్రిక్ డిగ్రీ పిల్లలు చాలా దారుణంగా ఉంది ఇక్కడ భోజనాలు పెట్టడం, ఇంకోటి. ఇక్కడ వార్డెన్స్ పూర్తి స్థాయిలో స్వార్థానికి పాల్పడి ఎటువంటివి కూడా మెనూ డివైడ్ చేసి చాలా దారుణంగా పెడతా ఉన్నారు భోజనాలు. ఇది చాలా ఇది నేను ఇంతవరకు ఇట్లాంటి పరిస్థితులు ఆడ చూడలే కూడా వాస్తవం చెప్పాలంటే. ఏదైనా చిన్న కొంచెం ఉంటే ఏదైనా రెక్టిఫై చేసుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళము. వీళ్ళకి ఏం చెప్పాలా, అధికారులకు ఏం చెప్పాలా అనేది కూడా నాకు అర్థం కావడం లేదు. ఎంత నిర్లక్ష్యము, ఈ అధికారులు కూడా ఏం గాడిదలు కాస్తున్నారో ఏమో మాకేం అర్థం కావడం పరిస్థితి ఇది. నిజంగా వీడికి వచ్చి చూసి వీళ్ళ పిల్లలతో మాట్లాడితే అన్ని పూసకూర్చున్నట్టు అన్ని చెప్తా ఉన్నారు. ఈ వార్డర్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏమన్నా చేయండి, మేము పెట్టేది ఇదే, మేము సంపాదించుకోవాల్సిందే, మేము కూడబెట్టుకోవాల్సిందే అనే పరిస్థితిలో ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.